హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లండన్ కాలింగ్ ఇది ఒక హాలీవుడ్ యాక్షన్ కామెడీ ఫిలిం. 1 hour 50 minutes ఉంది. ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కానీ ఒక దగ్గర చిన్న వీడియో ప్లే అవుతుంది. అంటే ఆ బాస్ కొడుకు ఒక వీడియో చూస్తుంటాడు, అందులో ఏమి ఉండదు, కానీ అది స్కిప్ చేసుకుని ఫ్యామిలీతో చూడొచ్చు. ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, బై వీడియోకి ఒక లైక్ వేయండి. అస్సలు ఇంప్రూవ్మెంటే లేదు. సపోర్ట్ ఇస్తే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మూవీ నాకు ఎట్లా అనిపించింది చెప్తా. అంతకన్నా ముందు బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఇందులో మన హీరో టామీ లండన్లో ఒక సీనియర్ హిట్ మ్యాన్. తన బాస్ ఒకరిని చంపని చెప్తే మనోడేమో ఇంకొకరిని చంపేస్తాడు. దానివల్ల నీకు వయసు అయిపోయింది, ఏమాత్రం నీకు పని చేత కావట్లేదు, నువ్వు లాస్ ఏంజల్స్ పారిపో, నువ్వు వెళ్ళినప్పుడు ఇదిగో నా కొడుకు ఒకడు ఉన్నాడు, వాడు కూడా నాలాగే పెద్ద డాన్ అవ్వాలి, స్ట్రాంగ్ అవ్వాలి, పెద్ద సామ్రాజ్యం నా వారసత్వం కొనసాగించాలని వాడిని కూడా బాగా ట్రైన్ చేయమని ఇతనికి అప్పచెప్తాడు. మరి ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా, మరి తర్వాత ఏమవుతుంది అనేది స్టోరీ. ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, అండ్ ఇది ఒక లో బడ్జెట్ మూవీ. సో ఎంత ఆఫర్ చేయాలో అంతే ఆఫర్ చేస్తుంది. మూవీ నాకైతే పర్లేదు భయ్య, ఒకసారి అయితే చూడొచ్చు అనిపించింది. అక్కడక్కడ బాగుంది. 1.5 hour పర్ఫెక్ట్ టైం సెట్ చేసి ఉంటే బాగుండు. యాక్షన్ కామెడీ జోనరా ఏదో పగలబడి నవ్వేంత లేదు, కానీ జస్ట్ ఆ ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు అక్కడక్కడ ఫన్ జనరేట్ అవుద్ది. ఇక యాక్షన్ వైజ్ అంటే మాత్రం హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్ లేవు, జస్ట్ గన్స్తో షూట్ చేసుకోవడం. అంటే హిట్ మ్యాన్ సినిమాలో ఎట్లా ఉంటాయి అట్లానే నాన్ స్టాప్ యాక్షన్ అలాంటిది ఏం లేదు. వీళ్ళ బాస్ కొడుకు ఒక జూలియర్ ఉంటాడు, బబ్లీగా. వీళ్ళిద్దరు బాండింగ్ బాగుంటుంది. వాడికి ట్రైనింగ్ ఇచ్చే సీన్స్ కొంచెం ఫన్నీగా అనిపిస్తాయి. అండ్ హీరోకి సైట్ ఉంటుంది, కళ్ళదలు పెట్టుకోరా బాబు అన్న వెండు. అంటే నాకు ఏజ్ అయిపోతుందా, దాన్ని అక్కడక్కడ వాడారు. ఏదో టైంపాస్ ఫిల్మ్ అంతే, మరీ అంతే ఉండదు, బట్ ఓకే. ఇంకా హీరోకి ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉంటుంది, ఆమె వైఫ్ తను వదిలేసి ఉంటుంది, ఆమె ఇంకొకరిని తగులుకోవడం అట్లా ఎందుకు చేసింది, అలాంటి సీన్స్ ఫ్లాష్ బ్యాక్ అవేం చూపించలేదు. లూజర్గా ఉంటాడు అనమాట హీరో ఎక్కువగా. సో తన హీరో ఎట్లా అవుతాడు, యాక్చువల్గా అందరినీ చంపేవాడు హీరో ఎట్లా అవుతాడు, కానీ మరి ఇందులో హిట్ మ్యాన్ హీరోగా చూపించారు. బట్ ఆ చంపే వాళ్ళు కూడా దొంగనా కొడుకులు కాబట్టి ఓకే. ఇక్కడ అలా సెట్ చేశారనమాట. హిట్ మ్యాన్ స్టోరీ కాదు, ప్రతి ఒక్కరూ 100% చూడాల్సిన సినిమా కాదు. ఇది ఒక నార్మల్ హిట్ మ్యాన్ స్టోరీ, పెద్ద కథే ఉండదండి. ఒక బడ్డీ యాక్షన్ కామెడీలో కొంచెం కామెడీ, నేనైతే డిసప్పాయింట్ అవ్వలేదు, అది మాత్రం చెప్తాను. సరదాగా టైంపాస్ అయిపోద్ది. జోస్ ధమేల్ సీనియర్ హీరో, చూస్తే మీరు గుర్తుపడతారు, ట్రాన్స్ఫార్మర్స్ సిరీస్లో ఉంటారు. యాక్టింగ్ బాగుంది, అండ్ ఆ కుర్రాడు బబ్లీగా చాలా బాగా చేశాడు. అండ్ తన బాస్ వాళ్ళ ఇంట్లో ఒక వైఫ్, ఆమె క్యారెక్టర్ పెద్దగా మాట్లాడలేకపోయినా సరే అక్కడ కొంచెం ఫన్ వర్కౌట్ అయింది. టెక్నికల్ క్వాలిటీస్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదు. ఫైనల్లీ లండన్ కాలింగ్ ఎఫర్ట్స్ అయితే కనిపించాయి, యాక్షన్ ఉంది, కామెడీ కొంచెం ఉంది, బట్ ఇంకా సరిపోలేదేమనిపించింది. రన్ టైం కూడా ఎక్కువ పెరిగింది. సరదాగా టైంపాస్ కోసం చూడాలనుకుంటే ఒకసారి చూడొచ్చు. మరి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 3/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకొని చాలా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.